ఇక్కడ రాకేష్ తల్లి కూడా ఎట్లాంటి దీన స్థితిలో ఉందో ఒకసారి తనతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు తను మాటలు మాత్రం నిన్నటి వరకు కొంత శక్తి ఉన్నంత వరకు మాట్లాడింది, కానీ ఇప్పటి వరకు చాలా ఆవేదన భరితమైనటువంటి వాతావరణం. ఒకసారి తను ఏమంటుంది, ఇప్పటి వరకు వీళ్ళ సంఘీభావం ఎట్లా పనిచేస్తుందో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వారం రోజుల నుంచి తమ కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అన్నటువంటి ఆవేదనతోటి రాకేష్ తల్లి ఇక్కడే ఉంది. ఒకసారి ప్రస్తుతానికి నిన్నటి నుండి కూడా వస్తుందన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా మృతదేహాన్ని అప్పగించడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమ్మ, నిజంగా రోజుకు చూస్తున్నారు రాకేష్ మృతదేహం తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. మీ వారు, మీ కుటుంబ సభ్యులు కూడా అక్కడే దాదాపు వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చా మేడం? ఈడ ఎట్లాంటివి ఉన్నాయంటే రోజు వాళ్ళు ఇస్తాం అని రోజు జరుపుకుంటూ వస్తాను. ఇవాటికి 5వ రోజు వాళ్ళు పోయి, వాళ్ళకు తిండి లేదు, తికాన లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, వాళ్ళకు భాష రాదు, ఆ మాట రాదు. వాళ్ళకి అందరూ ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళే. మా భర్త కూడా ఆరోగ్యం మంచిగా లేదు, ఆయనకు దమ్ము మోసాయి, కాళ్ళు ఇరిగినాయి, కాళ్ళు వాపుల చడవో కడబడిపోయిండట ఆయనే. ఆ పోయిన వాళ్ళకు కూడా సేవలు, మా భర్త కన్న బిడ్డను కూడా చూయించలేదట ఇంతవరకు. చూయించకున్నా కూడా ఆడ ఇస్తాం అంటే వాళ్ళు ఆశతోటి అట్లనే ఉంటారు. మా బొక్కలు ఇచ్చినా మేము పట్టుకపోతామని వాళ్ళు హాస్పిటల్ ముందటనే నిరాహార దీక్ష పడతాను. అయినా ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఇప్పుడు ఏ తల్లి అయినా కన్నబిడ్డ వస్తే దాన్నం చేసుకుంటా ఆ బొక్కలతోటి అని ఆశతోటి ఉంటుంది. నేను అదే ఆశతోటి ఉన్నా. నా బిడ్డను కడసారన్న నేను ముఖం చూసుకుంటా, ముఖం కనబడకున్నా బొక్కలనన్న చూసుకుంటా అని నేను ధీరతోటి ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ అయినా కూడా ఒక కన్న తల్లి బిడ్డే. ఆ కన్న తల్లి బిడ్డే అయినా దబ్బున కొడుకే సత్తాడు. ఇప్పుడు ఆ తల్లి ఆ కొడుకు ముఖం చూసుకునే హక్కు లేదా? ఆ గవర్నమెంట్కి అయినా హక్కు లేదా? ఇప్పుడు నాకెట్లా నా బిడ్డను ఇస్తలేరు? ఆ బిడ్డను నాకు ఇస్తే నేను ఎట్లనో దానం చేసుకుంటా అని నేను వేడుకుంటున్నా. నా కన్న బిడ్డను నాకు ఇస్తే నేను నా బొక్కలైనా. వాళ్ళు తాత్సరం చేస్తున్నారు, మరి ఇంకా లేట్ చేస్తుంటా అంటే ఇప్పుడు మీ ఆలోచన వారికి ఏం చెప్పదలుచుకుంటున్నాం? ఇంకా లేట్ అవుతుంది కదా, ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఏం చేస్తాము అన్నది ఇక మేము అందరం ఇక గట్లనే ఏదన్నా ఒకటి చేసుకొని వస్తాం. గవర్నమెంట్ పేరు చెప్పేసి వస్తాం. ఇక ఇప్పుడు ఇవాటి వరకు చూస్తాం, రేపు అందరం ఏం చేస్తాం? మా భర్త ఇట్లా వస్తాడు కదా తీసుకురాని పోయినా, ఇక ఎన్ని రోజులు ఉంటారు? రేపు 6వ రోజు అవుతుంది వాళ్ళు పోయి. మన బాట కదా, రేపటి వరకు వచ్చేది ఉంటాయి. ఇంతమంది డబ్బా తెచ్చుకుంటాము. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పేరు చెప్తాము, ఆ గవర్నమెంట్ చెప్తాము. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పేరు, ఆ గవర్నమెంట్ పేరు. నా బిడ్డను నాకు అప్ప చెప్పకుంటే మేము అదే నా బిడ్డతోటి నేను పోతా. మేము బతికేది ఎక్కడిది? ఇప్పుడు నా కొడుకు నన్ను సాది నాకు చిన్న కొడుకే కన్న తల్లికి కుండబట్టాలి అంటారు మన పద్ధతి ప్రకారం. ఇప్పుడు ఆ కొడుకే నాకు కుండబట్టే కొడుకునే నాకు కళ్ళ ముందు పట్టకున్నా మంచిదే. చూస్తానన్నా కూడా నా కొడుకే మేమే పట్టుకొని చూస్తానన్న కొడుకును కూడా చూపెడతలేరు. ఇప్పుడు బొక్కలన్నా ఇస్తే మేము దానం చేసుకుందామని కోరుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఎవరు చనిపోయినా కానీ ఇట్లాంటి పరిస్థితులే వస్తాయా అన్నటువంటి ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న కొడుకు అనేటువంటి వాడు తల్లికి తలకొరువు పెట్టేటువంటి వాడు, కానీ ఆ చిన్న కొడుకు చనిపోయిన తర్వాత చివరి చూపు కూడా నోచుకోకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం మార్చుకొని వెంటనే తమ కుటుంబం సభ్యులకు సంబంధించినటువంటి ఆ పడిగాపులు కాస్తున్నటువంటి వాళ్ళ ఆవేదన కూడా అక్కడ అర్థం చేసుకొని అక్కడి ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని రాకేష్ మృతదేహాన్ని ఇక్కడికి పంపించాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరం కలిసి మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రాకేష్ మృతి చెందిన తర్వాత ఒక్కొక్కరుగా రాకేష్ కుటుంబానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వారి బంధువులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 6 రోజులుగా మృతదేహాన్ని అప్పగించడం పోవడం పట్ల అనేక మంది కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోవడానికి కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు పెద్దలు ఏం చేస్తున్నారన్న ఒక ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా మరో అడుగు ముందుకేసి ఇక్కడ వారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు రాకేష్ అనేటువంటి వ్యక్తి చదువుకుంటున్నటువంటి సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ప్రత్యామ్నాయం లేని విధానంగా తనపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు అట్లాంటి రాకేష్ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం ఎట్లా చూస్తున్నారు మీరు? ఒకటన్నా రాకేష్ అన్న
ఇంతకుముందు విద్యార్థి నేతగా ఉండి ఉద్యమాల వైపు ఆయన జరిగినటువంటి అవమానాలను అసమానతలను ఎదుర్కొని ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అదేవిధంగా అసమానతలు, కుల సమస్య, అదేవిధంగా దోపిడీ, నిరుద్యోగం, ఇవన్నీ అంటరానితనం, ఇవన్నీ సమస్యలను ఎదుర్కొని అవన్నీ చూసి నేను ఏదో ఒకటి సమాజాన్ని చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు వెల్లిరు ఆపరేషన్ కాగారు ఒక ఎత్తు, చంపడం ఒక ఎత్తు అయితే ఈ చంపిన తర్వాత శవాలను కనీసం ఇంటికి ఇవ్వకపోవడం అనేది ఒక కుట్ర లెక్క భావించవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనకు చైనాతోటి అనేకసార్లు యుద్ధం జరిగింది, పాకిస్తాన్తో అనేకసార్లు యుద్ధం జరిగింది. వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం మేము వాళ్ళ శవాలను పంపిస్తున్నామని చెప్పి ఈ దేశంలో పాకిస్తాన్ వాళ్ళ శవాలు, తీవ్రవాద శవాలు ఉంటే కూడా వాళ్ళని పంపించి వాళ్ళ దేశాలకు పంపించి కడసారి వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకు చూపు ఇచ్చే విధంగా అంతిమయాత్ర చేసే విధంగా కూడా ప్రభుత్వం కల్పించింది అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కల్పించింది. కానీ ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలు అయితేనేమి, మన తెలంగాణ ప్రజలైతేనేమి, భారతదేశ ప్రజలైతే ఎవరైతేనేమి, వాళ్ళు ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు ప్రజలు, ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతే, వీళ్ళ దాడిలో చచ్చిపోతే వేరే తీవ్రవాద దాడిలో కూడా చచ్చిపోలేదు. వాళ్ళు ఈ దాడిలో వీళ్ళు ఎవరైతే ఆపరేషన్ కాగారుతోటి ఎవరైతే కార్పొరేట్ శక్తులకు దండకరమైనటువంటి ఖనిజ సంపదను కట్టబెట్టే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కాగారు ఆపరేషన్లో మరణిస్తే ఆ శవాలను కనీసం కన్న తల్లిదండ్రుల కడచూపు కూడా చూపినటువంటి ఒక దుస్థితికి ఈరోజు ప్రభుత్వాలు తెగబడ్డాయనంటే ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవాల్సి. ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నా, మీరు తెల్లారు లేస్తే భారత్ మాతాకి జై, సనాతన ధర్మము, హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడతారు కదా. ఈ చచ్చిపోయిన వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయిన కూడా వీళ్ళందరూ కూడా హిందువులు అనే కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం హిందూ మతంతో మీరు రాజకీయాలు చేస్తారు కదా, మరి చచ్చిపోయిన వాళ్ళు హిందువులే కదా, వీళ్ళ శవాలను కడసూపుకైనా కానీ మీరు ఇచ్చేయండి, వాళ్ళ కనీసమైనా చూసుకుంటారు, కలసూపుకైనా చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా శవ రాజకీయాలు బంద్ చేయాలి. సిగ్గులేని చంద్రబాబు నాయుడు నీకు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు బుద్ధి చెప్పిర్రు, అయినా నీకు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా నువ్వు నీ అలిపిరిలో జరిగిన బాంబు దాడికి వ్యతిరేకంగా జరిగిన ఏదైతే ఉన్న బాంబు దాడికి ఆ కారణం మనసులో కుట్ర పెట్టుకొని వీళ్ళు శివరాజులు చేసిన సిగ్గులేని చంద్రబాబు నీకు ఇప్పటికి కూడా రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసిన. శివరాజకీయాలు బంద్ చేసి వెంటనే మీ కుట్రను మొత్తం వెనక్కి తీసుకొని శవాలను ఇంటికి పంపించాలని కూడా ఈ విద్యార్థి సంఘంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. ఈరోజు చంద్రబాబు ఆయనను అలిపిరిలో దాడి చేసినందుకు కుట్రలో భాగంగానే ఈరోజు ఈ మావోయిస్టు మృతదేహాలను ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇవ్వకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు. దీని మీద తక్షణమే ఆ కుటుంబాలకు వాళ్ళ మృతదేహాలను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలను ఇబ్బంది పెడతారని చెప్పేసో, లేకపోతే కన్న తల్లులను ఏదో కంఠశోకానికి గురి చేస్తారని చెప్పేసో కాదు, ఒక మంచి పాలన కొనసాగిస్తారని చెప్పేసి ఈరోజు ఓట్లేస్తే ఈరోజు దుర్మార్గంగా ఈ దేశ సైన్యంతో ఈ దేశ ప్రజలపై దాడి చేయించే ఒక కుట్ర, ఒక ఖనిజ సంపద ఏదైతుందో ఈ ఖనిజ సంపదను అంబానీకి, అదానికి, జిందాలకు వీళ్ళకి అప్పచెప్పేందుకు ఒక కుట్రపూరితమైన ఒక నిబంతోనే ఈరోజు ఛత్తీస్గఢ్ మధ్య భారతదేశంలో మావోయిస్టుల పేరుతో ఈరోజు ఆదివాసులను చంపేయడం ఈ దుర్మార్గమైన చిన్న తక్షణమే ఆపరేషన్ కాగారు నిలిపేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మహేష్ పీడిఎస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఓకే, ఇక్కడ ఆపరేషన్ కాగారు నిలిపివేయడంతో పాటు చనిపోయినటువంటి రాకేష్ మృతదేహాన్ని వెంటనే అప్పగించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా శవాలను అప్పగించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ దేశవాసులైనటువంటి వాళ్ళపైనే ఒక అంతర్యుద్ధం లాంటి వ్యవస్థ నెలకొల్పి ఇక్కడ ఆపరేషన్ కాగారు పేరిట అంతమొందించిన తర్వాత కొంతమంది మావోయిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలను కూడా అప్పగించకపోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. హిందూ ధర్మం పేరు చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ హిందువులైనటువంటి చనిపోయినటువంటి వాళ్ళ హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలకు కూడా వాళ్ళ శవాల్ని ఇవ్వకపోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికైనా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని ఇక్కడ రాకేష్ మృతదేహంతో పాటు తెలంగాణ ప్రాంతంతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి 4 మృతదేహాలని వెంటనే అప్పగించి ఆపరేషన్ కగారును నిలిపివేయాలన్నటువంటి ఒక సూచనలు అలాగే డిమాండ్ మాత్రం ఇక్కడ వరంగల్ నుండి మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి రాకేష్ మృతదేహం ఇప్పటికీ 6 రోజులైనప్పటికీ కూడా ఇక్కడికి రాకపోవడం పట్ల బంధువులతో పాటు ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల సంఘం నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బతికున్నప్పుడు ఒక భావజాలంతో ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ఉంది. కానీ చనిపోయిన తర్వాత ఇంత కక్ష కార్పణ్యాలు ప్రభుత్వాలకు ఎందుకు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రాకేష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. చింతగట్టులో కూడా బంధువులు, బంధుమిత్రుల కమిటీ మెంబర్స్ అలాగే పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఇక్కడికి చేరుకొని వారి కుటుంబానికి కూడా
ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు వాళ్లకు మనోధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆర్టీవీ తోటి రాకేష్ తల్లి చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ చూసినట్టయితే తనతో పాటు అంటే చనిపోయిన తర్వాత కూడా తమ కొడుకు మృతదేహం కూడా ఇవ్వకపోవడం పట్ల చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తమను కూడా అంతమొందించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే ఒక ఆక్రోశాన్ని కూడా వెల్లగెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చనిపోయినటువంటి మృతదేహం పట్ల ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితిలో వ్యక్తపరచకూడదన్నటువంటి ఒక సందేశాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ దగ్గరనే రాకేష్ బంధువులు కూడా బీజాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. వారు కూడా ఇప్పటికీ షుగర్ పేషెంట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుందన్నటువంటి ఒక ఆందోళన కుటుంబ సభ్యుల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పౌర హక్కుల నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చాలామంది వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది, దీనికి కారణాలు ఏంటి, ఒకసారి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏందో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు 6 రోజులు అవుతున్నప్పటికీ కూడా రాకేష్ మృతదేహాన్ని కూడా అప్పగించట్లేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్లను మాత్రమే ఇక్కడ ఆపారు. కేంద్ర కమిటీ సభ్యులు అలాగే చీఫ్ కమాండెంట్ నంబాల కేశవరావు మృతదేహంతో పాటు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పగించారంటున్నారు. కారణం ఏమనుకోవచ్చు, అసలు దీని వెనుక ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఏదైతే 21వ తారీఖు రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నిన్న నారాయణపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ అనేది అది బూటకమని జరిగిన తెల్లారే మేము ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క ఎన్కౌంటర్ అనేది దానిపైన ఒక సిట్టింగ్ జడ్జి ఇచ్చే న్యాయ విచారణ చేపని అక్కడ డిమాండ్ జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాలు ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఇక్కడ అది ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రం ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇలా ప్రజలుగా ప్రజా సంఘాలుగా పౌర హక్కు సంఘం ఒకటే అడుగుతుంది, మీకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది, మీకంటూ ఒక చట్టాలు ఉన్నది. ఆ చట్టం ద్వారా మీరు ఎన్నిక కాబడ్డారు కాబట్టి తదనంతరము చట్టం ఎన్నిక తర్వాత మీరు ఎన్నికల ప్రక్రియ తర్వాత మీరు ఏదైతే దానికంటే ఒక జ్యుడిషియరీ విభాగం ఉన్నది, దానికంటే ఒక బ్యూరోక్రసీ ఉన్నది, దానికంటే ఒక ప్రెస్ ఉన్నది, ఇవన్నీ విస్మరించి ఏకపక్షంగా నియంతృత్వంగా ఎంతవరకు పరిపాలించిన క్రమంలో ఏంటంటే ఈ పరిణామాలు వ్యతిరేకించే సందర్భాలు చాలా ఉన్నది. ఇప్పటికీ చనిపోయి ఆ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావుతో సహా తెలంగాణ ప్రాంతం నుంచి 2 వ్యక్తులు ఇక్కడ రాకేష్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి నుంచి విజయలక్ష్మి కావచ్చు, తర్వాత ఆంధ్ర నుంచి నవీన్ మరియు నంబల కేశవరావు విజయ, ఈ 5 వ్యక్తులు వీరిపైన న్యాయ విచారణ జరిపించి మా బంధువులు మాకు ఇవ్వని ఒక కేవలం డిమాండ్తో బంధువులు ఇప్పటికీ ఆ హాస్పిటల్ చేరుకొని 6 రోజులు అవుతున్నా కూడా ఈ దేశ చరిత్రలో కూడా ప్రపంచ చరిత్రలో కూడా ఎప్పుడు కానీ చనిపోయిన వ్యక్తి యొక్క బాడీని తన బంధువులకు ఇచ్చే కనీస బాధ్యత అనేది ఈ ప్రభుత్వాలు అది కూడా విస్మరించినాయి. చంపడమే క్రూరము, హత్య చేయడం సమానం. ఈవెన్ హత్య చేసిన సందర్భాలు కూడా నువ్వు న్యాయ విచారణ ఆదేశిస్తావా అని సెకండరీ అంశమైనా కూడా బంధువులకు బాడీ అప్పలేకపోవడం ఇది ఎంతవరకు నియంత్రితము అంటే ఎంతకాలం అంటే ప్రధానంగా మేము ఏం అర్థం చేసుకుంటామంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తనకు రాజ్యాంగంలో అవసరం లేదు, చట్టాలు అవసరం లేదు. ఏదైతే ఈ దేశంలో మావోయిస్టు ఉన్నారో, ఏదైతే మాకు వ్యతిరేకమైన మావోయిస్టు మేము నిర్మూలిస్తాం, ఆపరేషన్ కగార్లో భాగంగా వేసుకున్న భాగం 2026 మార్చి కల్లా నిర్మూలిస్తాము. ఇవాళ వ్యక్తుల నిర్మూలన కాదు, ఇంకా రెండో అంశమైన ఆ భావజాలం ఆర్టికల్ 90 అనేది ఏదైతే ఉన్నదో 21 జీవించే హక్కు కాలం రాస్తున్నారు, 19 అయినటువంటిది భావజాలం. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆ దాన సంస్కారాల కోసము సందర్శనార్థం కొన్ని రోజులు పెట్టుకుంటాం ఇక్కడ. అంటే ఈ కేంద్ర ప్రభుత్వ ప్రధాన మావోయిస్ట్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆ యొక్క సందేశార్థం అక్కడ 2-3 రోజులు పెడితే ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో వ్యక్తులు ప్రజలు వచ్చి ఈ యొక్క అంటే ఓ దిక్కు భావజాలమే లేదు, ఓ దిక్కు నక్సలమే లేదు, అంటే ఈ భావజాలం కూడా రూపుమాపన దానిలో భాగంగానే ఇవ్వాలా వాళ్ళ యొక్క బాడీలు వాళ్ళ బంధువులకు ఇవ్వడం జరుగుతుంది. అంతిమంగా వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ యొక్క అక్కడ పోయిన అంబులెన్స్ని వెళ్ళగొడుతున్నారు. కుటుంబాలు కనీసం వాళ్ళు ఇంతవరకు వాళ్ళ బాడీని చూసుకునే ఆస్కారం ఇవ్వలేదు. ఇంత నియంత్రిత ప్రభుత్వం, ఇంత యొక్క ఈ విచక్షణ లేని ప్రభుత్వాలది ప్రజలు ఒప్పుకోరు. కనుక ఇప్పటికైనా కూడా ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వాళ్ళ బాడీలు వాళ్ళకి ఇచ్చండి, వాళ్ళ దవ సంస్కారం వాళ్ళ రైట్ అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలన్నది మానవ హక్కుల కమిషన్ చెప్తుంది. దాని ప్రకారం పోవాలని ఇక్కడ ప్రజా సంఘాలుగా పౌరకం ఇక్కడ కోరుతున్నాం.
సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఇక్కడ ఒక చాలా డెప్త్గా పరిశీలించినట్టయితే మొన్న రేణుకక్క చనిపోయిన తర్వాత ఒక ఉద్యమం మల్లెత్తున ఉరకలెత్తుతుందా అన్నటువంటి ఒక ఆలోచన జరిగింది. ఎక్కడ చూసినా అంతిమ యాత్ర అనేది చాలా అద్భుతంగా చాలా గొప్పగా జరిగిందని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మళ్ళొక ఉద్యమ భావజాలం రేకెత్తింది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చాలా మందిలో కలిగినాయి. ఒకవేళ ఇప్పుడు నంబాల కేశవరావు మృతదేహాన్ని కూడా ముందే ఇస్తే ఇట్లాంటి మళ్ళీ మంచి ఇట్లాంటి ర్యాలీలు ప్లస్ అంతిమయాత్ర కూడా ఎక్కువ అంటే పెద్ద మొత్తంలో చాలామంది వస్తారని మళ్ళీ ఇది జనాల్లోకి వెళ్తుందన్నటువంటి ఆలోచనలతోటి దీన్ని ఆపుతున్నారా, లేకపోతే బాడీ డీకంపోజ్ అయిపోయిన తర్వాత అప్పచెప్తే ఎవరు రాకుండా దీన్ని బాడీ డీకంపోజ్ అయిన తర్వాత ఎవరు రాకుండా చివరి చూపు కూడా ఎవరు వచ్చేటువంటి అవకాశం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఇది జరుగుతుందని అనుకోవచ్చా? చాలామంది అభిప్రాయం కూడా ఇట్లాంటివి వ్యక్తం చేస్తున్నారు. ఒక పైశాచికత్వం కనిపిస్తుంది ఇక్కడ. పాలకులు ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పనిచేయాలి, రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. ఈరోజు ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు, ఇప్పటికి 6వ రోజు ఇది. శవాలను ఇవ్వాల్సినటువంటి కనీస ధర్మం ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయి ఉంటే తప్పకుండా శవాన్ని ఇప్పటికి ఇవ్వవలసి ఉంది. కానీ తాము ప్రజాస్వామికంగా ఎన్నిక కాబడ్డామని చెప్పుకుంటూనే ఒక నియంత పోకడలు కనిపిస్తున్నవి. ఇలా ఒక నియంత్రిత పద్ధతిలో శవాలను కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. న్యాయపరమైన ప్రక్రియ ద్వారా కూడా వాళ్ళు శవాలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఛత్తీస్గఢ్ ఏజీ గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, బంధువులకు మేము శవాలను అప్పచెప్తామని. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ ఉత్తర్వులు తీసుకొని వాళ్ళు ఛత్తీస్గఢ్ పోవడం జరిగింది. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మా జ్యూరిడిక్షన్లో లేదు కాబట్టి మేము దీన్ని అమలు చేయవలసిన అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ జ్యూరిడిక్షన్లో లేకపోతే మరి మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శవాలు ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదా? మీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, కనీసం చివరికి న్యాయ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదా? కాబట్టి ఇది ఎంతమాత్రం సరైంది కాదు. ఇలా ఆ తల్లి ఆక్రోశము, ఆ తల్లి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు పడేటువంటి ఆవేదన, వాళ్ళ కన్నీటి వెద చూసినట్లయితే ఇక్కడ గుండెలు తరుక్కుపోతున్నవి. ఒక ఆటవిక సంస్కృతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆవేశము, ఈ ఆక్రందన ఢిల్లీ దాకా చేరాలి. ఈ తల్లి, ఈ బిడ్డలు, ఈ కుటుంబాలు, వెనకోడలు చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆక్రందనలు ఢిల్లీ దాకా చేరాలి. వాళ్ళు ఏమడుగుతున్నారు ఈరోజు? మేము కడసారి చూసుకొని అంత్యక్రియలు జరుపుకోవడానికి మా పిల్లల్ని మాకు ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. చివరికి ఎముకలైనా ఇవ్వండి, మేము దహనం చేసుకుంటామని చెబుతున్నారు. కనీసం ఈ స్థితిలో తల్లిదండ్రులు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు కనికరించడం లేదు? అంతేకాకుండా ఇలా తల్లి స్పష్టంగా చెబుతున్నది, రేపటి వరకు శవాల్ని పంపకపోతే మేము విషం తాగి ఆత్మహత్య చేసుకుంటామని కూడా వాళ్ళు ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఇంత దుస్థితి ఎందుకు ఏర్పడింది? దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ, మేధావులు అందరూ డిమాండ్ చేస్తున్నారు, శవాలు ఇవ్వండి, అమరుల కుటుంబాలకు శవాలు ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఏమాత్రం ఖాతరు చేయకుండా తాము ఏదైతే అనుకున్నదో ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతున్నది. ఇది పూర్తిగా అప్రజాస్వామికము. భారత బచావో ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరిపించాలని, తక్షణమే శవాలను వాళ్ళ బంధువుల మిత్రులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్క మీరు చెప్పండి, ఇప్పటివరకు అయితే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి దేశం మొత్తము కూడా ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల పరిధిలో వేరున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఇది ప్రజా సమస్యలకు సంబంధించి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆర్టికల్ 19 ఒక భావజాలానికి హక్కు, అలాగే 21 జీవించే హక్కు, ఇవన్నిటినీ కూడా ఇక్కడ విస్మరిస్తున్నారా? అసలు ప్రభుత్వాలకు దీని మీద ఆలోచన లేదా? కనీసం చివరి చూపు చూసుకోవాలన్నటువంటి విద్యుత్ ధర్మం ఉన్నటువంటి తల్లిదండ్రుల హక్కులకు కూడా ఇది భంగం వాటిల్లే విధంగా ఉంటుంది కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వము అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు, తర్వాత తను కొనసాగించదలుచుకున్న మనువాదాల ఓట్లతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన ప్రభుత్వము ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నది. ఇది మొదటి నేరం. అసలు ఈ క్రమంలోనే ఈ అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. తర్వాత మనకు 4 స్తంభాల్లో ఒకటిగా ఉన్న జ్యుడిషరీ ఇవాళ సుప్రీంకోర్టు అనేక అంశాలను సుమోటోగా తీసుకొని విచారిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 6 రోజులుగా చంపడంలో ఎంత దుర్మార్గాన్ని అనుసరించిందో, అంతేకాకుండా ఇవాళ వాళ్ళ మృతదేహాలను ఇవ్వడంలో కూడా ఇంత ఘోరమైన ధోరణిని ప్రదర్శించడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న అకృత్యాలను సుప్రీంకోర్టు గమనించి
ఆ, తక్షణమే దాని మీద విచారణ జరపడమే కాకుండా తక్షణమే వాళ్ళ బాడీస్ని కుటుంబాలకు ఇవ్వాలి, అప్పచెప్పమనే ఒక ఆర్డర్ను, కోర్టు ఆర్డర్ను వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద కూడా ఉంది అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ ఈ 2 ప్రభుత్వాలకు ఓట్లు వేసిన వాళ్ళే వీళ్ళు కూడా, ఈ కుటుంబాలు కూడా ఓట్లు వేసినాయి. ఆ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం, మన ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తా, ప్రజలకు స్వేచ్ఛ జీవించే హక్కును కల్పిస్తా అని చెప్పి 7వ గ్యారంటీగా ఇచ్చిన ప్రభుత్వము ఇవాళ ఇంత జరుగుతుంటే ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఇవాళ ప్రభుత్వం కానీ దీని మీద కనీసం స్పందన లేదు. ఇవాళ వరకు ఆ కుటుంబాలను కనీసం పరామర్శించిన ఒక్క పార్టీ కూడా లేదు. అప్పుడు ఇల్లు తిరిగి ఓట్లు అడుక్కునే ప్రభుత్వాలు పార్టీలు ఇవాళ ఏ ఒక్క పార్టీ కూడా ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కానీ వాళ్ళ బాధలు తెలుసుకోవడం కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యతను కూడా విస్మరించిన పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చెప్పండి, ఇప్పుడు కనీసం మానవ ధర్మంగా చూడొచ్చు, ఎక్కడ ఏం జరిగినా కానీ రాజకీయ నాయకులు కూడా వెళ్తుంటారు. మీ అక్క చెప్పినట్టు కనీసం ఒక్కరు కూడా వచ్చి పరామర్శించకపోవడాన్ని దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి, కుటుంబ సభ్యుల తరపున మా బిడ్డలని ఫస్ట్ మాకు ఇవ్వండి. అది ఎన్ని రోజులు అయినా పర్వాలేదు, ఇప్పటికే 6వ రోజు కావస్తుంది చనిపోయి, అంతకంటే ముందు ఎన్ని రోజులు అయింది అనేది ఇది సమాజానికి తెలియదు. కాబట్టి చనిపోయిన మృతదేహాలను మా వాళ్ళను మాకు ఇవ్వాలి. ఫస్ట్ భారత విప్లవోద్యమంలో భారత పీడిత ప్రజలకు నాయకత్వం వహించిన నంబాల కేశవరావు గారు, గంగన్న గారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎన్నో రోజుల నుండి వాళ్ళకు సంబంధాలు లేకుండా వాళ్ళు తీసుకొచ్చుకొని చివరి కోరిక అంటే చివరిగా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసుకోవాలనే కోరిక మేరకు వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలలో ఉన్నప్పటికీ వాళ్ళు పోతున్నారట. అంటే పేపర్ ద్వారా తెలుసుకున్న విషయం ఇది. కాబట్టి అక్కడికి అంత అనారోగ్య సమస్యతోని పోయిన వాళ్ళను కూడా కనీసం అక్కడ ఉన్న మృతదేహాలను చూడనివ్వకపోవడం ఒక సమస్య అయితే, ఇక్కడున్న కుటుంబ సభ్యులకు కనీసం ఇక్కడ ఓట్లు వేసుకొని గెలుచుకొని రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి రాజ్యాంగ ప్రమాణంగా మేము ఎలాంటి అంటే ప్రమాణాలకు దీంట్లో లోబడి మేము పనిచేస్తాము, ఈ ప్రజలకు మేము మంచి చేస్తామని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు చంపడమే కాకుండా వాళ్ళను చిత్రహింసలు పెట్టి చంపడము, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ని రోజులు కాలయాపన చేయడం అనేది చాలా చాలా సిగ్గుసేటు. ప్రభుత్వాలు వెంటనే ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంటు ఆలోచించి తప్పనిసరిగా మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే మోడీ గారు వాళ్ళ అమ్మ దగ్గర పోయినప్పుడు ప్రతిసారి కాలు మొక్కడం, ఆమెకు ఎంతో నమస్కారాలు చేయడము ఎంతో గౌరవంగా, మరి సేమ్ సమయంలో ఇప్పుడు ఎవరి బిడ్డలైనా వాళ్ళ తల్లిదండ్రులకు అంతే విధంగా పనిచేస్తారు. ఆ తల్లికి అంతే విధంగా బాధ అనిపిస్తుంది. వాళ్ళు పోయేటప్పుడు వీళ్ళకి మేము పోతున్నాము యుద్ధం చేయడం కోసం, ఆదివాసీల పక్షాన కొట్లాడతాం, ఈ భారతదేశంలో పీడిత ప్రజల పక్షాన కొట్లాడతామని కుటుంబ సభ్యులకు చెప్పి పోలేవాళ్ళు. ఈ కుటుంబ సభ్యులకు వాళ్ళు చేసే పోరాటానికి సంబంధం లేదు. ఎందుకు? పేగు బంధం అనేది ఇక్కడ ఉంది. వాళ్ళు పీడిత ప్రజల పక్షాన కొట్లాడినరు కాబట్టి వాళ్ళను నువ్వు ఎట్లా చిత్రహింసలు పెట్టి చంపినవా లేదనుకో ఎట్లా చంపినవా అనేది కర్కశంగా చంపేసినవు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ శవాలను ఇవ్వాల్సిన ధర్మాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. గవర్నమెంటు తప్పనిసరిగా ప్రజాస్వామికవాదులు ఈ భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులు అందరూ ఆలోచించాలని దండం పెడుతున్నాము. కుటుంబాలు ఈరోజు ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్తుంది. కుటుంబానికి కుటుంబం మా కొడుకు శవం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నది. తెలంగాణ ప్రభుత్వము ఈరోజు గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు నిజంగా నక్సలైట్లు వాళ్ళకి ఎంత నక్సలైట్ సపోర్ట్ చేస్తేనే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది చొరవ చూపించాలి, ఆంధ్ర గవర్నమెంట్ కూడా చొరవ చూపించాలి. ఈ ఆపిన మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేది తప్పనిసరిగా మేము కుటుంబ సభ్యులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా మానవత్వం లేని చర్య. ఇది ఇంకా ఇన్ని రోజులు కాలయాపన చేసి కుళ్ళిపోయి ఆల్రెడీ ఇప్పటికే కుళ్ళిపోయి ఉంటుంది. వాటికి ఫ్రీజర్ బాక్సులు పెట్టలేదు, వాటికి ఫోరెన్సిక్ నిపుణులతో కూడా పోస్ట్ మార్టం చేయలేదు. కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది.
రాజ్యాంగం ప్రకారం మీరు ఏ విధంగా ప్రమాణం చేసిరో ఆ ప్రమాణాన్ని మీరు ఆలోచించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ శవాలకు వాళ్ళకు అప్పగించాల్సిందిగా కోర్టును కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. మేమందరం కూడా ఓట్లేస్తేనే మీరు గెలిచి అధికారంలోకి రాగానే మమ్మల్ని విస్మరించి మా కడుపు కోతను మీరు ఆలోచించొద్దు. మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ తప్పనిసరిగా వెంటనే చొరవ చూపి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, మీరు చెప్పండి. ఎందుకంటే దీని వెనక ఏమన్నా స్ట్రాటజీ ఉందనుకోవచ్చా? ఎందుకంటే దాదాపు ఇప్పటికీ పోలీస్ వాళ్ళే ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించి వాళ్ళ కుటుంబాలకు సమాచారం అందించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏందనుకుంటున్నారు ఇక్కడ మీ ఆలోచన ప్రకారం? అంటే ఇవాళ మొత్తంగా భారతదేశ విప్లవోద్యమంలో చూసుకుంటే ప్రజల తరఫున ఎవరైతే ఇవాళ ఆదివాసుల పక్షాన మాట్లాడడానికి సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి నోరు లేని ఆదివాసీ ప్రజలకు సర్వీస్ చేయడానికి పోయినటువంటి వ్యక్తులు వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అసలు ఎవరు చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఆ బాడీస్ను కనీసం మనిషి చనిపోతే ఆ శరీరాలను కనీస ధర్మంగానైనా వాటిని ప్రిజర్వ్ చేయాలి. అట్లాంటిది కుప్పలుగా ఈ ఎండాకాలము విపరీతమైన ఎండకు ఆ బాడీ అంతా కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. అట్లా వాటిని ఆ బాడీస్ను కూడా కనీసంగా భద్రపరచకుండా ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఇవాళ మనిషి జీవించే హక్కు, ఆర్టికల్ 21, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నీ ఉన్నాయి. మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా, కనీస ధర్మాలను కూడా పాటించుకోకుండా ఇవాళ బాడీస్ను ఇవాళ తల్లిదండ్రులకు ఇవ్వకుండా అసలు ఎవరు చనిపోయారు, అక్కడికి పోయిన వ్యక్తులకు కనీసం మరి సరే మేము ఇవి విచారణ చేస్తున్నాము అదే అని అనకుండా బెదిరించడం అనేది ఇది ఇంకా అత్యంత దుర్మార్గము. ఇవాళ శ్రీకాకుళం ఎస్పీ మీరు అక్కడ తొందరగా వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దని, నారాయణపూర్ ఎస్పీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏంది ఇది? దేశంలో మీకా చేత కాలేదు. మీరు ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరంతా ఇవాళ దేశ సంపదను అంతా అదాని, ప్రధాని, అంబానీకి అమ్మేస్తున్నారు మీరు. అయినా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ దేశం కాపాడడానికి, ఈ దేశ సంపదను ఈ నోరు లేని వ్యక్తులకు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆదివాసులను రక్షించడానికి అడవులోకి పోయి ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. అట్లాంటి వ్యక్తులను మీరు ఇవాళ కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ, అంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ ఇక్కడ మన పక్కనే ఈ చింతగట్టుకు కూతవేటు దూరంలో బహిరంగ సభలో కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని మనం కేంద్రంకు రాద్దామా అన్నారు. అంటే ప్రజలంతా అవును ఇవాళ నక్సలైట్లను చంపొద్దు, కగార్ను రద్దు చేయాలని చెప్పేసి ఒక పెద్ద స్లోగన్ ఇచ్చారు. మరి ఏమైంది? ఇవాళ కనీసం నువ్వు నీ నోట్లో నుంచి నక్సలైట్లే నా ఎజెండా అని అధికారంలోకి వచ్చావు కదా. రెండు పరిపాలన 10 సంవత్సరాలు నువ్వు పాలించావు. ఇవాళ నీ కళ్ళ ముందు ఇంత పెద్ద దుర్మార్గం జరిగితే కనీసం నోట్లోకి వెళ్ళి మాట లేదు. నువ్వు ఒక కేంద్రానికి లెటర్ రాస్తానన్నావు. ఏమైంది నీ లెటరు, నీ మాటలు? అంటే మీరు కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా దేశ సంపదను బహుళజాతి సంస్థలకు అమ్మడానికి సిద్ధమయ్యారు. మీకు ఎన్నికల్లో కోట్ల రూపాయలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి మీరు రేపు మేము అధికారంలోకి వచ్చినా కూడా ఇదే పని చేస్తామని చెప్పేసి మీరు నోరు మెదపడం లేదు. ఇవాళ ఎవరైనా కావచ్చు, అందరూ చూస్తున్నారు ప్రజలంతా. ఇవాళ తల్లి నా బిడ్డ శవాన్ని కనుక ఇవాళ సాయంత్రం లోపు ఇవ్వకపోతే నేను మందు దాగి చచ్చిపోతా అని చెప్పేసి తల్లి మాట్లాడుతుంది. అంటే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎటుపోయింది? ఈ చరిత్రలో ప్రజలు తిరుగుబాటు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? రోడ్ల మీదకి వస్తారు, వేలాది మందిగా అందరు రోడ్ల మీదకి వస్తారు. చూస్తున్నారు కదా, నేరస్తులు ఎప్పుడు తప్పించుకోలేరు. ఇవాళ నువ్వు సేఫ్గా ఉన్నాను అనుకొని రేపు నన్ను ఎవరేం చేయలేరని అనుకోవచ్చు, కానీ తప్పకుండా ప్రజల చేతిలో శిక్ష తప్పదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ శవాలను వెంటనే తల్లిదండ్రులకు అప్పచెప్పండి. వాళ్ళు కంట తడి పెట్టి రోధిస్తున్నారు. ఇవాళ రాకేష్ తల్లి ఆ వార్త విన్నప్పటి నుంచి కనీసం భోజనం చేయకుండా అనారోగ్యానికి గురవుతూ ఇవాళ ఏడుస్తుంది. ఇంతకుముందు అంటే నేను చనిపోతా, ఇక నేను బతకనని చెప్తున్నది. కాబట్టి వెంటనే దీని వెనుక నువ్వు ఇవాళ సవాళ్ళను ఇచ్చినా ఇయ్యకున్నా ప్రజలంతా గమనిస్తున్నారు. అందరు రోడ్ల మీదకి వస్తారు. ఇవాళ ప్రత్యామ్నాయం ఈ దేశానికి ఆ పోరాటాలే ప్రత్యామ్నాయము. ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ పక్షాన సమూహం అంతా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సవాళ్ళను అప్పచెప్పాలి.
ఓకే, ఇక్కడ గమనిస్తున్నటువంటి పరిస్థితులు అలాగే పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు అందరూ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు కానీ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడలేదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ మావోయిస్టు పార్టీ అని పేరు చెప్పి ఇక్కడ వీళ్ళని హతమార్చారు, అది బూటకపు ఎన్కౌంటర్ అన్నటువంటి చెప్పిన నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు ఇంటి దగ్గర నుండి మేము ఉద్యమాలకు వెళ్తున్నామని చెప్పి తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ అప్పటి నుండి 9 ఏళ్లుగా తమ బిడ్డ ఎక్కడున్నాడన్నట్టు కూడా ఆవేదనతోటి తన తల్లి అనేక అవస్థలు పడుతుంది. ఇప్పటికీ చనిపోయాడని వార్త తెలిసిన తర్వాత కూడా అనేక వ్యధలకు అనేక బాధలు పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ తమ పోరాటాలకు సంబంధించినటువంటి ఎట్లాంటి విషయమో ఈ కుటుంబ సభ్యులకు తెలియదు కాబట్టి కనీసం కన్నబిడ్డల దహన సంస్కారాలు చేసుకునేటువంటి అధికారాన్ని కూడా తాము కోల్పోతున్నామన్నటువంటి ఆలోచనలు ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఇక్కడ ఉద్యమాలకు వెళ్ళినటువంటి వ్యక్తుల గురించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల గురించి అయినా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి సంజీవ్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, నిజంగా వాస్తవానికి చూసినట్టయితే ఇప్పటి వరకు తల్లిదండ్రులకు శవాలను చనిపోయినటువంటి కనీసం శవాలను ఇవ్వడం అనేది కూడా విద్యుక్త ధర్మంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు ఈ తాత్సారం చేస్తున్నారు అనుకోవచ్చు? అయితే ఈరోజు మనువాదులు, మనువాద సంస్కృతి వాళ్ళు ఒక మనువాద వ్యవస్థనే నిర్మించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యం అనేది లేకుండా, ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా పైశాచికంగా ఉద్యమకారులను ఎన్కౌంటర్ల పేరుతోటి చంపడం జరుగుతుంది. ఇక్కడ రాకేష్ శవం చనిపోయి శవాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళ తల్లి పేగు బంధాన్ని కూడా వాడు కూడా మోడీ ప్రభుత్వం కూడా చంద్రబాబు కావచ్చు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళకు కూడా తల్లులు ఉన్నారు. వాళ్ళ తల్లులను అడిగితే ఆ తల్లి పేగు బంధం ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇవాళ జరుగుతున్న పరిణామాలు, ఉద్యమాలను అణుచుతాం అనేది తప్పు. ప్రతిఘటన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అణచివేత ఉంటుంది. తిరుగుబాటు నిరంతరం అది ఉంటూనే ఉంటుంది. ఈ ఉద్యమాలు ఏ రోజు పోవు, అవి పుడుతూనే ఉంటాయి. ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ ప్రతిహింస ఉంటుంది. ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇలా మోడీ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలో భాగంగానే ఇది జరుగుతుందని మేము భావిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి తరఫున మేము ఏకీభవిస్తున్నాం. శవాన్ని మాత్రం ఇక్కడికి పంపించాలి. పంపించని ఎడల ఇక్కడ వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఓ ధర్నా కార్యక్రమాన్ని ర్యాలీగా మొత్తం తీస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటికీ గమనించినట్లయితే రాకేష్ కుటుంబ సభ్యులు కూడా 6 రోజులైనప్పటికీ కూడా మృతదేహాన్ని అప్పగించకపోవడం పట్ల చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు మాకు కనీస అంటే సపోర్ట్ అనేది కూడా ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు రాకపోవడం, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే వీళ్ళ మాటల్లో మనం చూస్తున్నాము. కానీ ఒకవేళ రాకేష్ మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు అప్పగించకపోతే తాము కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి నిన్న ఆర్టీవీ నుంచి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే హుటాహుటిన ప్రజాస్వామ్యవాదులు కూడా వారికి మద్దతు తెలపడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళను కొంతన ఉపశమన చర్యలు చేపట్టడానికి కూడా అందరూ వచ్చి ఇక్కడే రాకేష్ కుటుంబానికి కాపలాగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ములుగు జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ విమలక్క కూడా ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అందులో భాగంగానే ఒక్కొక్కటి అంటే ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు కూడా మళ్ళీ రోడ్లపైకి రావాలా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికీ ఆ మృతదేహాన్ని కూడా అక్కడనే ఉంచి ఈ అప్పగించకపోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ఆర్టికల్ 19 అలాగే 21ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వ్యవహరించాలి కానీ తప్ప ఒక ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి పాశవికంగా మారొద్దన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.